ద నా కామెడీ షో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మనోడు వచ్చేస్తున్నాడు బాహుబలి స్పూఫ్ తోని. ఇంట్రెస్టింగ్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మహారాజా, మనం ప్రేమించుకున్నప్పటి నుంచి నా మీద మీరు చెయ్యే వేయలేదు, ఎందుకు? ఆల్రెడీ ఒకటి చెయ్యేసినందుకే ఏళ్ళు నరికావంట. నేను చెయ్యేస్తే నా హైట్ ఏం నరుకుతావు నాకు అర్థం కావచ్చు. నేను బాహుబలి కదా, నేను వేరే రాజ్యాల మీదకి వెళ్తాను కదా, అక్కడ ఉన్న రాణి వాళ్ళతో నేను సంబంధాలు పెట్టుకుంటున్నానని నువ్వేమన్నా అనుమాన పడుతున్నావా రాని? ఇంట్లోనే కొవ్వు తెలిగించలేనోడు బయటికి వెళ్ళి కరెంట్ ఇస్తానంటే నేను ఎలా నమ్ముతాను మహారాజా? ఎక్కువ మాట్లాడుతున్నావు. సర్లే, మీ అమ్మగారి దగ్గర తీసుకెళ్లి మన పెళ్లి గురించి మాట్లాడండి. నేను మా అమ్మకు ఒప్పిస్తా. మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకోకపోతే నీకు మంచి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తా. కట్టప్ప, ఏ ఒక్కరోజు కూడా నన్ను నువ్వు ఎందుకు సెలవు అడగలేదు? సెలవాడి ఏం చేయాలమ్మా చెప్పు? పిల్లలు ఉన్నారా? అయితే మరి చేసుకోవచ్చు కదా కట్టప్ప. ఏముందని చేసుకోవాలమ్మీడ? ఉన్న 4 ఎంటికలు కూడా నీ కొడుకు కాలు పెట్టి మొత్తం గుండు చేసిండు. కట్టప్ప, అమ్మా మరి ఎక్కువ మాట్లాడుతున్నావు. సారీ అమ్మా. వారణాసి సినిమాలో హీరోయిన్ గా చేస్తానని రాజమౌళి గారితో చెప్పానని చెప్పావా? చెప్పానమ్మా. ఏమన్నారు? ఇంకొకసారి వారణాసి అంటే గోడకేసి కొడతాను. బాహుబలికి పట్టాభిషేకం చేస్తున్నాం. ఈ మాట వెళ్ళి బిజ్జలదేవికి చెప్పు. ఏ పోనని చెప్పా. నా మాటే వేదం, నా మాటే శాసనం. అమ్మా నీ వల్ల 3 నాశనం. చెప్పు వెళ్ళి. చెప్తా అమ్మా నాదం. నాయనా నీకు చెయ్యి అట్టా పోయింది, యుద్ధంలో పోయింది రా. ఆ రెండో చెయ్యి నేను ఎరగొడతా ఇంకోసారి నా కొడుకు అన్నావు. ఎందుకు రా డల్లుగున్నావు బల్లా? పక్క రాజ్యం వాడు మనకు ఉత్తరం పంపించాడు. మనమేమన్నా తక్కువ తిన్నామారా? వాడు కేవలం ఉత్తరం మాత్రమే పంపించాడు. నువ్వు దక్షిణం, తూర్పు, పడమర కూడా పంపిరా. మీ అమ్మ పెంచుకున్న కాపలా కుక్క వచ్చిందిరా. సరే ఎందుకు వచ్చావు? రేపే బాహుబలికి పట్టాభిషేకం. వాడికి రాజ్యాభిషేకం, వీడికి సన్మానం. అదొచ్చి చెప్పడం, వీడొచ్చి వినడం. కొడుకు బతిగా అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. కట్టప్ప, అమ్మకు పోయి చెప్పు నేను వస్తున్నానని. రాజమాతకి ప్రణామాలు. రాజమాతకి ప్రణామాలు. ఎవరు తను? దేవసేన, నేను ప్రేమించిన అమ్మాయి. అమ్మా భల్లా భల్లా. అమ్మా, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. నువ్వు పంపించిన ఫోటో ఆ అమ్మాయిది. నేను ప్రేమించిన అమ్మాయిని వాడు ఎలా చేసుకుంటాడు? ఒకరు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరు పెళ్లి చేసుకోవడానికి సిగ్గుగా లేదా? ఆ మాట నువ్వు చెప్తున్నావా అమ్మా? భల్లా, నీ కోసం నేను ఒక అమ్మాయిని పిలిపిస్తాను, తననే పెళ్లి చేసుకో. సరే పిలిపించు. గుంతల రాణిని పిలిపించండి. నేను దీన్ని చేసుకోవాలా? అవును బల్లా. నీ మాటకు విలువిచ్చి దీని మేలో నేను తాళి కడతా. నువ్వు కూడా తాళి కట్టు. నేను కడతాను. చెప్పమ్మా. ఇద్దరు వెళ్ళి కాపురాలు చేసుకోండి. అమ్మా, మరి నాకు రాజ్యం? దాని విషయం నేను తర్వాత మాట్లాడతాను. రావే. నా కొడుకు. ఎవరు వస్తున్నట్టున్నారు? అడే చెప్తున్నాడు. వాడు యుద్ధం ప్రకటిస్తున్నా మన మీదకి. ఎక్స్క్యూజ్ మీ బాహు. ఏంటత్త? బాహుని పిలువు. బిజీగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. బయట కూడా యుద్ధం చేయాలి, పిలిపించు. ఆడితో 3 రాత్రులు కూడా అవ్వలేదే, వాడిని తీసుకెళ్లి నేను తెల్ల చీర కట్టుకోమంటే కుదరదు. ఇప్పుడు నా బాహుని ఎలా పిలవాలో నాకు తెలుసు. కన్న తల్లి పిలిస్తే వస్తాడు. శక్తిమాన్
బాహు ఆ. అయితే యుద్ధానికి సమయమైంది పద. ఇప్పుడే వెళ్తానమ్మా. యుద్ధానికి మీరు వెళ్ళొద్దు, అది నా మాట, నా మాటే శాసనం. దాంతో ఉంటే నాశనం చూసుకోమన్నా. క్షమించమ్మా, నేను యుద్ధానికి వెళ్ళలేను. ఏమైందమ్మా? ఎంత మాట అన్నావు బాహు. కన్న తల్లి రోదన ఒక్కసారి నాకు కనిపించలేదా బాహు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చిన్న కొడుకు ఉన్నాడు కదా, వాడిని తీసుకురా. బల్లా ఎక్స్క్యూజ్ మీ బల్లా, ఏడత్తయ్యా యుద్ధానికి బయట వెళ్ళాలి, మన రాజ్యం గురించి పోరాడాలి. ఏటి ఆడు యుద్ధం చేసి యుద్ధంలో పోతే నేను తెల్లసేరు కట్టుకొని చుట్టూ బజ్జీ చేసుకొని కూకోవాలా? అదంతా కాదు, నా బల్లని పిలువు. ఆడు రాడు, నువ్వు వేసి చేసుకుంటూ చేసుకొని ఇదిగో చెప్తున్నాను, ఏదైనా ఉంటే నీ మొగుడు ఉన్నాడు కదా అని పంపించుకో. వీడు ఎంత ఉన్నాడు, నలిగిపోతే ఏంటి పరిస్థితి? వచ్చిందమ్మా, సొన్నం పెరక మాకుంది. అయిందా బాగైందా? బల్లా ఏ బల్లా, యుద్ధానికి వెళ్ళాలి పద బల్లా. ఎవరమ్మా వచ్చింది? కాలకాయుడు. ఇప్పుడే నరుకుతా నా కొడుకు. హలో ఎక్కడికి? ఎక్కడికైతే మొగుడు వచ్చాడంట యుద్ధానికి. నువ్వు ఎక్కడ ఉండు, నీ మొగుడు పంపించుకో, నా మొగుడు ఎలా వెళ్తాడు? భల్లా భల్లా కర్మరా బాబు. నా మాట విననప్పుడు ఎవ్వరికి అర్హత లేదు. ఈ ఆస్తిలో కూడా చిల్లి గవ్వ కూడా రానివ్వను. మా తాత ఆస్తి మాకే వస్తుంది. అసలు నీకేం సంబంధం? మీరు మేము కొట్టుకోవడం కాదు, ఫస్ట్ ఈ రాజమాత బయటకు పోవే. నాకు తెలుసు కట్టప్ప, ఏ రోజుకైనా నాతో పాటు నువ్వే వస్తావని. నేను నీతో అత్తలేనమ్మా, ఫస్ట్ టైం బయటకు పోతున్నా కదా, రూట్ తెలియదని చెప్పనీకి వచ్చిన. పోయేటప్పుడు ఇగో ఈ తాగుబోతున్నాడు పట్టుకపో. ఆ ఊర్లో వైన్స్ ఉంటాయా శివగామి? కొరకే. ఖుష్బు గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు, ఎస్ మేడం. రాజమౌళి గారు ఇది చూస్తే ఏం చెప్తారు? లేదు మేడం, జస్ట్ స్పూఫ్ అంతే. ఎందుకు భయపడుతున్నాను? చాలా బాగుంది చెప్తున్నాను. సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అమ్మో, ఓవరాల్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. మనో గారు ఎక్స్ట్రాడినరీ. భాస్కర్ లైన్ తీసుకుంటే అసలు అందరు ఆర్టిస్టులు అందరూ వెల్ ఫెంటాస్టిక్ గా చేశారు. ఎక్స్ట్రాడినరీ. ఫైమా, వర్ష అందరూ చాలా బాగా చేశారు. భాస్కర్ ఫెంటాస్టిక్, సూపర్ జాబ్. భాస్కర్ గారు, మరి 2025 హ్యాపీగా అయినా లేకపోతే సాడ్ మూమెంట్ ఏమైనా మాతో షేర్ హ్యాపీ చేసుకుంటారా? మూమెంట్ అంటే మన 12 years అందరినీ చూడడం మళ్ళీ. Wow. అది అసలు Nice. 25 లోనే మర్చిపోలేని మూమెంట్ ఎప్పటికీ. మరి ఏదైనా మనసుకి టచ్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా సాడ్ గా? ఆ సాడ్ మూమెంట్లు మర్చిపోవాలి కొత్త సంవత్సరానికి వచ్చాక. మరి నరేష్, 2025 లో మర్చిపోలేని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సందర్భాలు అంటే మా ఇంట్లో వాళ్ళకి నేను స్ట్రాంగ్ గా చెప్పాను పెళ్లి చేసుకుంటాను. ఆ ఇయర్ డిసైడ్ అయ్యా, ఈ ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటాను. మరి వర్ష, బెస్ట్ మూమెంట్ అంటే రీసెంట్ గా నేను అరుణాచలం, తిరుపతి వెళ్ళడం నా బెస్ట్ 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 మూమెంట్. పైమా, నాకు అన్న టీమ్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీ మూమెంట్. ఇది ఇప్పుడు కాదు, వచ్చినప్పటి నుంచి హ్యాపీ మూమెంట్స్. and once again thank you so much బాహు and భల్లా.